హాయ్ అండి. నమస్తే. కళ్యాణ మండపం రెండవ భాగం. సర్పంచ్ సూర్యప్రతాప్ రాజలక్ష్మి ఇంటికి వెళ్ళాడు. ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చింది. మందులతో పాటు ఫిజియోథెరపీ చికిత్స చేస్తున్నారు. అయినా ఆమె సంతోషంగా లేదు. ముఖంలో కళ తగ్గింది. మనిషి చిక్కిపోయింది. సూర్యప్రతాప్ ఆమె దగ్గర కూర్చుని ధైర్యం చెబుతున్నాడు. అత్త, నువ్విట్లా దిగులు పడిపోవడం ఏమీ బాగోలేదు. నువ్వు కళ్యాణ మండపం కట్టిస్తున్నావు అంటే ఊళ్ళో అందరము ఎంతో సంతోషించాం. మన ఊరి వాళ్లే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా సంబరపడ్డారు. కళ్యాణ మండపంలో మొదటిగా మనవడి పెళ్లి చేయబోతున్నామని అంతా చెప్పుకుంటున్నారు. సరే, వాడికి ఆ యోగ్యత లేదు. అమెరికా తెల్లదాన్ని చేసుకుని కులుకుతున్నాడు. ఈ కాలం పిల్లలు అంతే. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. ఎంతో కష్టపడి చదువుకోమని అమెరికా పంపిస్తే ఇక అంతే. అక్కడే ఉండిపోతున్నారు. తిరిగి ఊరి ముఖం చూడడం లేదు. అటువంటి వాడి గురించి దిగులు పడి ఏం ప్రయోజనం? సూర్యప్రతాప్ మాటలు వింటూ ఉంది రాజలక్ష్మి. తనని చూడ్డానికి వచ్చి పరామర్శిస్తున్న వాళ్ళు చెబుతున్న మాటలే ఇవన్నీ. కొత్త మాటలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు సర్పంచ్ కొత్త విషయం చెప్పాడు. అత్త, నీకు మనవడైనా ఉన్నది? మనల్ని కాదనుకుపోయిన వాడి గురించి ఆలోచించడం కూడా అనవసరం. నీకు మనవరాలుంది. కళ్యాణ మండపంలో మొదటి పెళ్లి మనవరాలికి చెయ్యి, ఏమంటావు అన్నాడు. రాజలక్ష్మిలో చలనం వచ్చింది. సూర్యప్రతాప్ మాటలు ఆమెను ఆకట్టుకున్నాయి. కుటుంబానికి అనుకోని సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఒక కొత్త ఆలోచన ఊరటనిస్తుంది. రాజలక్ష్మికి సూర్యప్రతాప్ సలహా అటువంటి రిలీఫ్నిచ్చింది. ఆమె ఆలోచనలు మనవరాలి వైపుకు మళ్ళాయి. జాహ్నవి ఎంఎస్సీ బిఏడి చేసింది. హైదరాబాద్లో ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. పెళ్ళీడొచ్చింది. పెళ్లి చేసుకోవే అంటే ఇప్పుడు కాదు, పెళ్లి చేసుకుని సాదాసీదా జీవితం గడపడం కాదు. మనిషికి ఏదో ఒక ధ్యేయం ఉండాలి, అది సాధించాలి, ప్రూవ్ చేసుకోవాలి అని ఏవేవో మాటలు చెబుతూ ఉంటుంది ఇంటికొచ్చినప్పుడు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు చెప్పినట్టు వినడం లేదు. చదువుకుంటున్నారు, సొంత ఆలోచనలు, వ్యక్తిత్వం ఉంటున్నాయి. శేషగిరిరావు, కాంచన కూతురుకి ఇష్టం వచ్చినట్లే నడుచుకోమన్నట్లు ఉంటున్నారు. పెళ్లి విషయంలో బలవంత పెట్టడం లేదు. ముందు పెద్దవాడు అభిరామ్ పెళ్ళైన తర్వాత చూద్దామనుకున్నారు. సూర్యప్రతాప్ రాజలక్ష్మి దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండగా కాంచన వచ్చి కాఫీ కప్పు అందించింది. బాగున్నావా అన్నయ్య అని పలకరించింది. నేను బాగానే ఉన్నానమ్మా. అత్తకి బాగోలేదని తెలిసింది. నాకు చాలా బాధగా ఉంది. కళ్యాణ మండపం కట్టిస్తున్నారని ఎంత సంతోషించామో. మనవడి పెళ్లి మొదటి కళ్యాణంగా జరిపిస్తారని అంతా ఎదురు చూస్తున్నాం. ఇంతలో ఇలా జరిగింది. ఎవరెవరి పిల్లలను అమెరికా పంపిస్తున్నారు. అక్కడ డబ్బు సంపాదించి పంపుతుంటే ఇక్కడ ఆస్తులు కొంటున్నారు. బాగానే ఉంది. మనకేం తక్కువమ్మా. తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు, దర్జాగా ఉండాలి కదా. అమెరికా పంపడం ఎందుకు? వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా? నేను అప్పుడే చెప్పాను, బావ వినలేదు అన్నాడు సూర్యప్రతాప్. నాకు అత్తయ్యకి కూడా ఇష్టం లేదన్నయ్యా. మీ బావే పంపించారు. చదువుకోవడానికి వెళ్తున్నాడు. 2 ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు అని చెప్పి మనోళ్లు మూయించారు. ఏం చేస్తాం, కర్మ అంటూ కన్నీళ్లొత్తుకుంది కాంచన. నిజమేనమ్మా. కర్మ ప్రకారమే అన్నీ జరుగుతాయి. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంటర్ తర్వాత మా హర్ష కూడా ఇంజనీరింగ్ చదువుతానన్నాడు. నేను వద్దని అగ్రికల్చర్ బీఎస్సీ చదివించాను. తాతల కాలం నుంచి వస్తున్న వ్యవసాయం మానేస్తే ఎలా? అభివృద్ధి చేసుకోవాలి గాని. ఇప్పుడు నాకు హర్ష విషయంలో హ్యాపీగా ఉంది. వాడు ఎప్పుడూ వ్యవసాయం గురించి ఆలోచిస్తాడు. కొత్త రకం విత్తనాలు, ఎరువులు తెప్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యనే కొత్త ట్రాక్టర్ కొన్నాడు. దానికి డీజిల్ పోయినవసరం లేదు, బ్యాటరీతో నడుస్తుంది. అప్పుడప్పుడు ఛార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఢిల్లీలో బ్యాటరీ ట్రాక్టర్ రిలీజ్ అయిందో లేదో మావాడు వెంటనే తెప్పించేశాడు అంటూ కొడుకుని పొగిడాడు సూర్యప్రతాప్. ఇంతలో అక్కడికి శేషగిరిరావు వచ్చాడు. బావా, నీ గురించే అనుకుంటున్నావు. అత్త దిగులు పోగొట్టడానికి ఒక ఐడియా చెప్పాను. ఏమీ లేదు. కళ్యాణ మండపంలో మనవరాలి పెళ్లి చేయమంటున్నాను, ఏమంటావ్ అన్నాడు. శేషగిరిరావు వెంటనే ఏమీ చెప్పలేదు, నవ్వి ఊరుకున్నాడు. కాంచన మాత్రం స్పందించింది. అవునండి, అన్నయ్య చెప్పింది బాగానే ఉంది. జాన్వి పెళ్లి చేసేద్దాం. ఆ పెళ్లి సందట్లో అత్తయ్య కోరుకుంటుంది, ఏమంటారు? సరే చూద్దాం అన్నాడు శేషగిరిరావు. కళ్యాణ మండపం పనులు ఆగిపోయాయి కదా, మళ్ళీ మొదలు పెట్టండి. అది పూర్తవ్వాలి కదా. అందులో మొదటి పెళ్లి జాన్విది చేద్దాం అంది కాంచన. శేషగిరిరావు తల్లివైపు చూశాడు. ఆమె ముఖంలో సంతోషం కనిపించింది. చింతలపాలెంలో 10th పాస్ అయిన తరువాత జాహ్నవిని గుంటూరులో ఇంటర్ చదవడానికి కార్పొరేట్ కాలేజీలో చేర్పించాడు శేషగిరిరావు. జాహ్నవితో పాటు ఊరి వాళ్ళు మరొక 10 మంది అమ్మాయిలు అక్కడ చేరారు. పగలు కాలేజీ, రాత్రి 10ంటికి వార్డెన్ చదవండి చదవండి అని చంపుకు తినేది.
నెల నెల టెస్టులు, స్టడీ మెటీరియల్ అని కట్టలు కట్టలు ఇచ్చేవాళ్ళు. ఇంటర్ సిలబస్ కాక ఐఐటి కోచింగ్ అని అదొక తలనొప్పి. లెక్చరర్ల సతాయింపులు, వార్డెన్ల పెత్తనంతో విసిగిపోయేవారు పిల్లలు. సెంట్ మార్కులు సాధించాలి. మార్కులు మన కాలేజీ పిల్లలు స్టేట్ ఫస్ట్ రావాలి. మొదటి 10 ర్యాంకులు మన కాలేజీ స్టూడెంట్స్కే రావాలి అని పిల్లల్ని రుబ్బుతూ ఉండేవాళ్ళు. దానికి తోడు అక్కడ పెట్టే తిండి సహించేది కాదు. నెల తరువాత ఇంటి తిండి మీదకు గాలి మళ్ళేది. ఒంట్లో బాగోలేదని ఇంటికొచ్చేవాళ్ళు. ఉప్పు కారం ఉండదమ్మా, అవేం వంటలో అర్థం కాదు, నోరు చప్పబడిపోయింది అని ఇష్టమైనవి వండించుకుని తినేది జాహ్నవి. ఇంటర్ తర్వాత ఐఐటీలు, ఎంసెట్లు వద్దు, ఇంజనీరింగ్ చదవను, టీచర్ ప్రొఫెషన్లోకి వెళ్తాను అని బీఎస్సీలో చేరింది జాహ్నవి. చింతలపాలెం మేజర్ పంచాయతీ, పెద్ద ఊరు, 25,000 పైన జనాభా ఉంటుంది. ఇక్కడ కనీసం జూనియర్ కాలేజీ లేదు. చుట్టుపక్కల 10 ఊళ్ళున్నాయి. అందరూ ఇంటర్ చదవడానికి పట్టణాలకు, నగరాలకు వెళ్లాల్సిందే. అక్కడ హాస్టల్స్లో ఉండి మగ్గిపోవాల్సిందే. ఊళ్ళో జూనియర్ కాలేజీ ఎందుకు పెట్టరు అని తండ్రిని చాలాసార్లు అడిగింది జాహ్నవి. శేషగిరిరావుకి తెలిస్తే కదా. ప్రభుత్వం ప్రైవేటు కాలేజీలను ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేస్తుందని అతనికి అవగాహన లేదు. చాలాసార్లు సర్పంచ్కు చెప్పాడు. సర్పంచ్ గవర్నమెంట్కు రాశాడు. ఎమ్మెల్యేతో చెప్పాను అంటూ దాటవేస్తూ ఉంటాడు. ఏళ్లు గడుస్తున్నాయి. కానీ ఊరికి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రావడం లేదు. జాహ్నవి బీఎస్సీ, ఎంఎస్సీ తర్వాత బీఈడీ వగైరాలు పూర్తి చేసింది. ఇంట్లో తల్లిదండ్రులు, నాయనమ్మ పెళ్లి సంగతి ఎత్తితే ఇప్పుడు కాదు అంది. టీచింగ్లో అనుభవం కోసం హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా చేరింది. కొంతకాలం తర్వాత తమ ఊళ్ళో జూనియర్ కాలేజీ స్థాపించాలి అనేది జాహ్నవి ఆశయం. ఆ తర్వాతే పెళ్లి. ప్రతిమ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్లో కెమిస్ట్రీ పాఠం చెప్పి స్టాఫ్ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉంది జాహ్నవి. స్టాఫ్ రూమ్లో ఇంకెవ్వరూ లేరు. అప్పుడు ప్రవేశించాడు మదన్ మోహన్. అతను మ్యాథ్స్ లెక్చరర్. సీనియర్ అని అతన్ని ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చి తెచ్చుకుంది మేనేజ్మెంటు. అతడు 40+. ఉద్యోగంలో చేరిన కొత్తలో సంబంధాలు వచ్చాయి. అతని తల్లి శాడిస్టు. ఆమెకు ఎవ్వరూ నచ్చరు. ఏ సంబంధం వచ్చినా ఏదో ఒక వంక పెట్టేది. ఆ అమ్మాయి నలుపు అనేది. కాదండి, చామనఛాయ అంటే ఒప్పుకునేది కాదు. మేకప్ వేసి అలా చెబుతున్నారు అని వాదించేది. అమ్మాయి పొడుగ్గా ఉంటే మామిడి కంటే ఎత్తు అనేది. ఒక మాదిరి ఎత్తుంటే మరుగుజ్జులా ఉంది అని వంకలు పెట్టేది. ఈడు జోడు బాగానే ఉన్నాయనుకుంటే జాతకాలు కలవలేదు. మావాడు ఆవు, ఆ పిల్ల పులి, పెళ్ళైతే చంపుకు తింటుంది అంటుంది. ఇలా రకరకాలుగా వచ్చిన సంబంధాలు జరగొట్టింది. కాలం మారింది. అమ్మాయిల కొరతొచ్చింది. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే కాలం వచ్చింది. ఈలోగా మదన్ మోహన్కి 40 దాటింది. నీ ఇష్టం వచ్చిందాన్ని కట్టుకో అని ఉచిత సలహా ఇచ్చి అతని తల్లి స్వర్గస్థురాలైంది. పాపం మదన్ మోహన్ పెళ్లిగాని ప్రసాదుల లిస్టులో చేరిపోయాడు. అసలు ఈ జన్మలో పెళ్ళవుతుందో లేదో అని డౌట్లో పడ్డాడు. తనలా ఎవరైనా 40+ అమ్మాయి, డైవోర్సీ ఏదో అయినా పర్వాలేదు, ఓకే చేసేసుకుందాం అని చూస్తున్నాడు మదన్ మోహన్. అతను ఆ సంవత్సరం కొత్తగా చేరాడు ప్రతిమా కాలేజీలో. అతనికి జాహ్నవి సంగతి తెలియదు. ఆమె హైపర్ యాక్టివిటీ ఉన్న అమ్మాయి. ప్రిన్సిపల్ అనసూయమ్మతో పడదు. అనసూయమ్మ అందరినీ డామినేట్ చేయాలని చూస్తుంది. జాహ్నవికి తనపై ఎవరైనా పెత్తనం చేస్తే సహించదు. ఇద్దరి మధ్య అదే క్లాష్. గత కొన్ని రోజులుగా మదన్ మోహన్ జాహ్నవిని గమనిస్తున్నాడు. ముఖం లేతగా ఉంది కానీ జుట్టు నెరిసింది. తెల్లటి జుట్టు చూసి కనీసం ఆమెకు 40 దాటుండొచ్చు. మంచి ఆరోగ్యంగా ఉంది. అందుకే ముఖంలో నాజుకుదనం ఉంది. ఒత్తిడి వల్ల జుట్టు నెరిసుండొచ్చు అనుకున్నాడు. ట్రై చేసి చూద్దాం అనుకున్నాడు. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ అని పలకరించాడు మదన్ మోహన్. హాయ్ అండి అంది జాహ్నవి. క్లాస్ అయిపోయిందా? రిలాక్స్డ్గా ఉన్నారు. అవునండి, నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ క్లాస్ ఉంది. నాకు అంతే అన్నాడు. అతను పనిమాల తను ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఎందుకు పలకరించాడా అని ఆలోచిస్తుంది జాహ్నవి. అవును మేడం, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరు కదా? పర్వాలేదు, అడగండి. మీరు చూడ్డానికి యంగ్గా ఉన్నారు. వైట్ హెయిర్ బాగోలేదు. హెయిర్ డై ఎందుకు వేసుకోరు? జుట్టు నల్లగా ఉంటే మీరు 20 ఏళ్లుంటే నమ్ముతారు. స్టూడెంట్ అనుకుంటారు. మదన్ మోహన్ మాటలకి పకపకా నవ్వింది జాహ్నవి. సార్, నాకిప్పుడు 24 ఏళ్ళు అంది. వాట్? అవును సార్. నమ్మలేకపోతున్నాను. ఎందుకు? మీ హెయిర్ ఎందుకు తెల్లబడింది? తెల్లబడలేదు, నల్లగానే ఉంటుంది. కావాలనే తెల్ల రంగు వేసుకున్నాను. ఇజ్ ఇట్? ఎందుకలా? ఎందుకంటే జనాన్ని ఫూల్స్ చేయటం కోసం. అడ్డమైన వాడు ఫోజులు కొట్టేవాడే.
గ్యాలం వేసి చేపని పట్టుకోవాలని ట్రై చేసేవాడి. ఐ లవ్ యూ చెప్పేవాడి. అటువంటి వెధవలతో విసిగిపోయానండి. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. జుట్టు నెరిసిన ముదురుదానిలా కనిపిస్తే నా జోలికి రారు అనిపించింది. నా ఐడియా కరెక్ట్ అయింది. ఇప్పుడు ఎవ్వడూ నా జోలికి రావడం లేదు. జాహ్నవి పకపకా నవ్వుతుంటే బెత్తరపోయి చూస్తున్నాడు మదన్ మోహన్. అయితే జాహ్నవి అసలు సంగతి చెప్పలేదు. ప్రిన్సిపల్ అనసూయమ్మకి 55 పైనే ఉంటాయి. నల్లగా డై చేస్తుంది. ఇప్పుడు ఫ్యాషన్ లాగా జుట్టు విరబోసుకుంటుంది. ముఖానికి ఫుల్ మేకప్తో ఉంటుంది. వయసుని దాచుకోవడానికి తెగ తాపత్రయపడుతుంది. కాలేజీలో చేరిన దగ్గర నుంచి జాహ్నవికి అనసూయమ్మ వ్యవహార శైలి నచ్చడం లేదు. ఎందుకో లెక్చరర్స్ని చిన్నచూపు చూస్తుంది. డిక్టేట్ చేస్తున్న ధోరణిలో మాట్లాడుతుంది. కాలేజీ మేనేజ్మెంట్కి ఆమె బంధువు అని చెప్పుకుంటారు. ఏంటో నాకు చిన్న వయసులోనే బాలనేర్పు వచ్చేసింది. కొందరికి రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకొచ్చినా ఒక్క వెంట్రుక కూడా తెల్లబడదు అని అనసూయమ్మపై సెటైర్లు విసురుతూ ఉంటుంది. అనసూయమ్మ కూడా జాహ్నవిని సతాయించడానికి ఏ చిన్న కారణం దొరికినా వదలదు. ఆమె సెలవు పెట్టినా గ్రాంట్ చేయకుండా పిల్లల సిలబస్ పూర్తవలేదనో ఎగ్జామ్స్ దగ్గరకొచ్చాయనో సాకు చెబుతుంది. జాహ్నవి మొండిగా వెళ్ళిపోతుంది. సెలవు గ్రాంట్ కాకుండా వెళ్ళిపోయిందని జీతంలో కోత పెట్టిస్తుంది. జాహ్నవికి భయం లేదు. ఏ రోజైనా జాబు వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. లెక్చరర్గా సెటిల్ అవ్వడం ఆమె ధ్యేయం కాదు. సొంత ఊళ్ళో జూనియర్ కాలేజీ మొదలు పెట్టాలి. అనుభవం కోసమే ఆ కాలేజీలో చేరింది. ఆ ఉదయం ఆమె మెస్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా సెల్లు మోగింది. కాల్ చేసింది ఆమె తల్లి కాంచన. జాన్వి, నువ్వు అర్జెంటుగా ఊరికొచ్చేయి అంది. ఏమైందమ్మా? నాయనమ్మకి బాగానే ఉందిగా? ఏమైనా సీరియస్ అయ్యిందా అని అడిగింది. నాయనమ్మ బాగానే ఉందమ్మా, కానీ చాలా దిగులుగా ఉంటుంది. మనం కట్టిస్తున్న కళ్యాణ మండపంలో మొదటి పెళ్లి అభిధి చేద్దాం అనుకున్నావుగా. వాడు అమెరికా తెల్లమ్మాయిని చేసుకోవడంతో నాయనమ్మ అప్సెట్ అయ్యింది. అందుకే పక్షవాతం వచ్చిందంటున్నారు. ఆమె మామూలుగా లేచి తిరగాలంటే ఆ కళ్యాణ మండపంలో మొదటి పెళ్లి నీకు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాం. ఆ మధ్య కళ్యాణ మండపం పనులు ఆగిపోయాయి. మీ నాన్న పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు అందులో నీ పెళ్లి జరిపిస్తే ఆ పెళ్లి సందడిలో నాయనమ్మ కోలుకుంటుంది అని చెబుతుంటే మీ నాన్న కూడా సరే అన్నాడు. కళ్యాణ మండపం పనులు జరుగుతున్నాయి. పూర్తవగానే నీ పెళ్లి. వెంటనే వస్తే సంబంధాలు చూస్తాం చెప్పింది కాంచన. అన్నయ్య అమెరికాలో పెళ్లి చేసుకోవడం నా చావుకొచ్చిందన్నమాట విసుగ్గా అంది జాహ్నవి. పెళ్లి చేస్తామంటే చావుకొచ్చిందంటావేమిటే? ఏమిటా పిచ్చి మాటలు? కూతుర్ని మందలించింది కాంచన. పిచ్చి నాకు కాదమ్మా, మీకు. లేకపోతే ఏమిటి? ఊరి కోసం కళ్యాణ మండపం కట్టిస్తున్నారు. అందులో మొదటి పెళ్లి మన ఇంటి వాళ్ళదే చెయ్యాలా? అది మీ నాయనమ్మ కోరిక. ఏం చేస్తాం? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా. ఊళ్ళో జూనియర్ కాలేజీ స్టార్ట్ చేయాలి, తర్వాతే పెళ్లి. బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టినట్టుంది నీ వ్యవహారం. కాలేజీ స్టార్ట్ చేయడానికి పెళ్లికి సంబంధం ఏమిటి? నువ్వేం చిన్నపిల్లవా? 25 వస్తున్నాయి. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. లేకపోతే తర్వాత ప్రాబ్లం అవుతుంది. వయసు మీరితే సంబంధాలు కుదరడం కష్టం. పెళ్ళైనాక నువ్వు అనుకున్నట్లే కాలేజీ స్టార్ట్ చేయొచ్చులే. కుంటి సాకులు చెప్పకుండా వెంటనే రా. నీ ఏడుపేదో మీ నాన్న దగ్గరేడు అంది కాంచన. మూర్ఖులు, చెప్పింది అర్థం చేసుకోరు అని గొణుక్కుంది జాహ్నవి. నెల రోజులు సెలవు కావాలని, పర్సనల్ ప్రాబ్లం అని లెటర్ రాసి తీసుకువెళ్లి ప్రిన్సిపల్ అనసూయమ్మకి ఇచ్చింది జాహ్నవి. నెల రోజులు సెలవా? ఎందుకు అన్ని రోజులు? జాహ్నవిని యగాదిగా చూస్తూ సీరియస్గా అడిగింది ప్రిన్సిపల్. హెల్త్ బాగోలేదు మేడం, వాంతులు అవుతున్నాయి, కడుపులో వికారం. అదేమంత పెద్ద ప్రాబ్లం? డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళాను మేడం. ఏవేవో టెస్టులు రాసింది. ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పింది. కన్సీవ్ అయ్యాను మేడం సిగ్గుపడుతూ అంది జాహ్నవి. వాట్? అదిరిపడింది అనసూయమ్మ. ఎస్ మేడం. నీకు పెళ్లి కాలేదుగా? లేదు మేడం. లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్నాం నేను పవన్. పవనా? సినిమా యాక్టరా? నో మేడం. పవన్ కుమార్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకలా? పెళ్లి చేసుకోవాలి కానీ లివ్ ఇన్ రిలేషన్ ఏమిటి? నాన్ సెన్స్. అతను పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే ఏం చేస్తావు? అబార్షన్ చేయించుకుంటావా? నో మేడం, బిడ్డను కంటాను. సింగిల్ మదర్గా ఉంటాను. తప్పేముంది? అనసూయమ్మ తలపట్టుకుంది. వాట్ ఈస్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ అని గొణుక్కుంటూ గ్రాంటెడ్ అని లీవ్ లెటర్ మీద రాసింది. థ్యాంక్స్ మేడం అని వచ్చే నవ్వాపుకుంటూ ప్రిన్సిపల్ రూమ్లోంచి బయటపడింది జాహ్నవి. సర్పంచ్ సూర్యప్రతాప్ ఇంటి ముందు బెంజికారు ఆగింది. అందులో నుండి 4 యువకులు దిగారు. ఫుల్ సూట్లో ఖరీదైన మనుషుల్లా ఉన్నారు. వాళ్ళని చూసి సూర్యప్రతాప్ ఎదురొచ్చాడు.
మీరు సూర్యప్రతాప్? అందులో ఒక యువకుడు ముందుకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సూర్యప్రతాప్ వాళ్ళ వైపు యగాదిగా చూస్తుంటే, మీకు ఫోన్ చేసింది నేనే సార్, నా పేరు అభిజిత్ అన్నాడు. మీరేనా ఫోన్ చేసి మాట్లాడింది? రండి రండి అని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. అందరూ హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. అభిజిత్ రంగురంగుల బ్రోచర్లు టీపై మీద పరిచాడు. వాళ్ళది ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చింతలపాలెంలో ఏర్పాటు చేయాలని ప్రపోజల్తో వచ్చారు. వాళ్ళకి కావాల్సిన మెట్ట భూములు ఆ ఊళ్ళో ఉన్నాయి. భూములు కొంటారు. మార్కెట్ రేటు కంటే ఎక్కువే ఇస్తారు. భూములు అమ్మిన వారి కుటుంబాలలో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ బ్రిటన్కు చెందింది. హెడ్ ఆఫీసు కలకత్తాలో ఉంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్లో తయారైన ప్యాక్డ్ ఫుడ్ కలకత్తా రేవు నుండి విదేశాలకు ఎగుమతి చేస్తారు. దీనివల్ల ఊళ్ళో వాళ్ళకే కాక చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఊరు డెవలప్ అవుతుంది. కొత్త కాలనీలు వస్తాయి. కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి భూముల రేట్లు అనూహ్యంగా పెరుగుతాయి. సర్పంచ్ పంచాయతీ బిల్డింగ్లో చింతలపాలెంలో ఉన్న మెట్ట పొలాలున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశాడు. ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ఉపన్యాసం ఇచ్చాడు. వాళ్ళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత ఊరి రూపురేఖలు అనూహ్యంగా మారిపోతాయని, పల్లెటూరు పట్నం అవుతుందని, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అవుతుందని అరచేతిలో స్వర్గం చూపించాడు. సర్పంచ్ ఎవరికి ఎన్ని ఎకరాల భూమి ఉందో వివరాలు సేకరించి ఇచ్చాడు. ఇక మీదే ఆలస్యం అన్నట్టున్నారు కంపెనీ ఉద్యోగులు. పొలాలు అమ్మడానికి ఒప్పుకుంటే అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటికప్పుడు అడ్వాన్సులు తీసుకుని అగ్రిమెంట్ చేయడానికి కొందరు ముందు చూపు గల రైతులు ఒప్పుకోలేదు. సమయం కావాలన్నారు. పిల్లలతో మాట్లాడాలన్నారు. 10 రోజుల తర్వాత వస్తామని కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయారు. సూర్యప్రతాప్ చాలా ఆనందంగా ఉన్నాడు. డీల్ కుదిరితే రైతుల కంటే ఎక్కువ లబ్ధి పొందేది అతనే. అదంతా లోపాయకారి వ్యవహారం. మాటల్లో తన మనుషులతో చెప్పాడు. కళ్యాణ మండపం గురించి మీకు తెలుసుగా. రాజలక్ష్మి కళ్యాణ మండపంలో మొదటి పెళ్లి మనవడిది చేయాలి అని అనుకుంది. కానీ మనవడు అమెరికాలో ఒక తెల్లదాన్ని కట్టుకుని షాక్ ఇచ్చాడు. ముసలావిడ మూలపడింది. అందుకు నేను ఒక ఉపాయం చెప్పాను. మనవరాలి పెళ్లి చేసేయమని. ఇప్పుడు ఆగిపోయిన కళ్యాణ మండపం పనులు మొదలు కాబోతున్నాయి. నేను చెప్పిన దానికి రాజలక్ష్మి ఒప్పుకుంది. శేషగిరిరావు కూతుర్ని పిలిపిస్తానన్నాడు. మనవడు అలా చేశాడని లేనిపోని రోగం తెచ్చుకుంది ముసలమ్మ. మనవరాలకి పెళ్లి చేస్తే ఆ సందడిలో కోలుకుంటుంది కదా. మంచి సలహా ఇచ్చారు సర్పంచ్ గారు. రాజలక్ష్మి గారు చాలా సంతోషించుంటారు. మీ బుర్ర పాదరసం సార్. కళ్యాణ మండపం ఆగిపోయింది అనుకున్నాం. మళ్ళీ పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తారన్నమాట. పూర్తి చేయడమే కాదు, హాల్ అంతా ఎయిర్ కండిషన్ చేయించమన్నాను. శేషగిరిరావు అట్లాగే చేయిస్తానన్నాడు చెప్పాడు సర్పంచ్ గొప్పగా. తనని అందరూ పొగుడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పద్మావతి వచ్చింది. లేవండి భోజనం చేద్దురుగాని అంది. కొంచెం ఆగు అన్నాడు. జనం పొగడ్తలతో కడుపు నిండిపోయి ఉంటుంది అంది వ్యంగ్యంగా. నిజం చెప్పావు అని నవ్వాడు భార్య వైపు చూసి. ఊళ్ళో వాళ్ళ పెళ్లిళ్ళు చేయించేదే గాని ఇంట్లో కొడుకు కూతురు పెళ్లికున్నారు. వాళ్ళకి సంబంధాలు చూసేదేమైనా ఉందా? నిష్ఠూరంగా అంది పద్మావతి. హోసై పిచ్చిదానా, మనం ఏం చేసినా అందులో లాభం లేకుండా ఉండదు. మనవరాలు పెళ్లి చేయమని ఉత్తపుణ్యానికి ఆ ముసలమ్మకి సలహా ఇచ్చాననుకున్నావా? జాహ్నవిని మన కోడలు చేసుకునే ప్లాన్ ఉంది అన్నాడు. అవునా? అవునే. మనవాడికి అంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఆ మునసబు గారి కుటుంబానిది. శేషగిరి కొడుకు అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఒక తెల్లదాన్ని చేసుకున్నాడు. ఇక వాడు తిరిగి రాడు. ఆస్తి మొత్తం జాహ్నవిదే. అది సరే, ఆ పిల్లని మనవాడికి ఇస్తారంటారా? అందుకే పావులు కదుపుతున్నాను. గుంటూరు వెళ్ళినప్పుడు శేషగిరి మామ వీరరాఘవయ్యకు చెప్పాను సంబంధం కుదర్చమని. మనవాడి ఫోటోలు చూసి ముచ్చటపడ్డాడు. హర్షకి ఏం తక్కువ? 6 అడుగుల అందగాడు. వీరరాఘవయ్య ఏదో ఒక రోజొచ్చి అల్లుణ్ణి కదుపుతాడు. మామగారి మాటంటే శేషగిరికి గురిలే. కొడుకు 6 అడుగుల అందగాడని మురిసిపోతున్నారు సరే. వాడేమో ఇక్కడ ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నాడు. ఆ పిల్ల హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. వీడికి ఏ ఉద్యోగమూ లేనప్పుడు ఆ పిల్ల వీడిని ఎందుకు చేసుకుంటుంది? ఈ కాలం ఆడపిల్లలు తెలివి మీరిపోయారు. బాగా చదువుకుంటున్నారు. పాతకాలంలో లాగా అమ్మా నాన్న చూసిన సంబంధాలు చేసుకోవడం లేదు. అబ్బాయి ఉద్యోగస్తుడై ఉండాలి, నగరాలలో కాపురం ఉండాలి, ఇంకా అమెరికానో ఆస్ట్రేలియానో తీసుకుపోవాలి అని గొంతెమ్మ కోర్కెలు. సరేలేవే, అంతగా కాకపోతే వీడికి హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం వేయిస్తాను, ముందు పెళ్ళవని అన్నాడు సూర్యప్రతాప్. పద్మావతి సంతోషించింది. మునసబు గారి కుటుంబంతో వియ్యమందడం అంటే ఎంతో గొప్పగా ఉంటుంది. దానికి ఎంతో అదృష్టం ఉండాలి.
ఆమెకు భర్త శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంది. అనుకుంది సాధించే వరకు వదిలిపెట్టడు. చింతలపాలెంలో ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు రైతులతో మీటింగ్ పెట్టారు. పంచాయతీ ఆఫీసులో మీటింగ్ మొదలైంది. సమావేశానికి సర్పంచ్ సూర్యప్రతాప్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా మార్కెటింగ్ మేనేజర్ అభిజిత్ కోరాడు. నేను కాదు, ఊళ్ళో పెద్ద మనిషి మా బావ శేషగిరిరావు అధ్యక్షత వహిస్తాడు. రా బావా అంటూ ఆహ్వానించాడు సూర్యప్రతాప్. శేషగిరిరావుతో సత్సంబంధాలు నెరపడం అతనికి ఇప్పుడు ఎంతో అవసరం. వియ్యమందాలని ఆశపడుతున్నాడు. మరి భలేవాడివి, సర్పంచ్వి, నీకంటే పెద్ద మనిషి ఎవరు ఊళ్ళో? సూర్యం, నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వే మీటింగు కండక్ట్ చెయ్యి అన్నాడు శేషగిరిరావు ముఖమాట పడుతూ. బావా, అలా కాదు, బిజినెస్లో అనుభవం ఉన్నవాడివి, నీకన్నీ తెలుసు, నువ్వే అధ్యక్షుడిగా ఉండాలి అంటూ శేషగిరిరావుని ముఖమాట పెట్టి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లి స్టేజి మీద కుర్చీలో కూర్చోబెట్టాడు. అభిజిత్ ఈ పరిణామం ఊహించలేదు. కంపెనీ డీలింగ్స్ అన్నీ సర్పంచ్తోనే. స్టేజి దిగి వెళ్లబోతున్న సర్పంచ్తో, సార్, మీరు స్టేజ్ మీదే ఉండాలి అన్నాడు. సూర్యప్రతాప్కి కావాల్సింది అదే. శేషగిరిరావు పక్కనే కూర్చున్నాడు. అభిజిత్ ముందుగా సర్పంచ్కి, శేషగిరిరావుకి శాలువాలు కప్పి సన్మానం చేశాడు. బొకేలు అందించాడు. తరువాత ఉపోద్ఘాతంగా తమ కంపెనీ కార్యకలాపాలు వివరించాడు. ముఖ్యంగా టమాటా, నిమ్మ పండించే రైతులకు సరైన గిట్టుబాటు ధరలు మార్కెట్లో లభించటం లేదు. చూడండి, టమాటా ఎక్కువగా మార్కెట్కి వస్తే కిలోకి రూపాయి రాదు. పంట తక్కువ వస్తే కిలోకి 50 రూపాయలు దొరుకుతుంది. అందువల్ల రైతులు నష్టపోతున్నారు. నిమ్మ కూడా అంతే. ఇక సీజన్లో మామిడికి కూడా మొదట్లో మార్కెట్కి ఎక్కువగా వస్తుంది. అప్పుడు రేటు ఉండదు. సీజన్ చివరిలో తక్కువగా వచ్చినప్పుడు మంచి రేటు ఉంటుంది. మామిడి పంటకొచ్చినప్పుడు కోసేయాలి. చెట్టుకే ఉంచడానికి వీలు కాదు. ఇప్పుడు మా కంపెనీ రైతులకి మంచి ధర ఇచ్చే పంట కొంటుంది. ముందుగానే రేటు ఫిక్స్ చేస్తాం. మార్కెట్కి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మేము చెల్లించే రేటులో తేడా ఉండదు. మేము ఇక్కడ పెట్టబోయే ఫుడ్ ప్రాసెస్ యూనిట్కి భూమి అవసరం. మాకు అవసరమైన పంటను రైతు నుంచి కొనడమే కాకుండా కంపెనీ పళ్ళ తోటలు వేసి పండిస్తుంది. కేవలం రైతులు పండించే పంట మీదనే ఆధారపడలేము. ఫుడ్ ప్యాక్ చేసి దాదాపు 60 దేశాలకు ఎగుమతి చేస్తాము. మీరు ఇచ్చే భూమికి మార్కెట్ రేటు కంటే ఎక్కువే ఇస్తాము. ఇందులో మోసమేమీ లేదు. మాకు భూమి అమ్మదలిచిన వారికి ఇప్పుడే అడ్వాన్స్లు ఇచ్చి అగ్రిమెంటు చేసుకుంటాం. అభిజిత్ తర్వాత సర్పంచ్ సూర్యప్రతాప్ గారు మాట్లాడాడు. ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ వారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడానికి మన చింతలపాలెం గ్రామాన్ని ఎన్నుకోవడం మన ఊరివారి అదృష్టం. మనం ఇప్పుడు ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్నాం. అకాల వర్షాలు, తుఫాన్లతో పంటలు నష్టపోతున్నాం. పంటలు పండినా మార్కెట్కు తీసుకువెళ్తే దళారుల బెడద. గిట్టుబాటు ధరలు రాక నష్టపోతున్నాం. అప్పుల బాధతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన భూములు కొనడానికి కంపెనీ వారు ముందుకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాను. భూములు అమ్ముకుంటున్నందుకు మనం బాధపడనవసరం లేదు. మనకి వచ్చే డబ్బు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది. తర్వాత కంపెనీ వారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారు. కంపెనీ పనులు మొదలు పెట్టగానే మన గ్రామం అభివృద్ధి పథంలో పయనించడం మొదలవుతుంది. ముందు ముందు కంపెనీ ఉద్యోగులకు కాలనీల నిర్మాణం అవుతాయి. భూముల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు పంచాయతీగా ఉన్న మన గ్రామం మున్సిపాలిటీ అవుతుంది. కార్పొరేట్ కాలేజీలు, ఆసుపత్రులు వస్తాయి. పాలెం పట్నం అవుతుంది. చివరిగా సభకు అధ్యక్షత వహించిన శేషగిరిరావు మాట్లాడాడు. కంపెనీ వారు ఇచ్చిన ఆఫర్, సర్పంచ్ గారు చెప్పిన మాటలు బాగున్నాయి. అయితే ఇప్పుడే మనం భూములు అమ్మడానికి అడ్వాన్సులు తీసుకుని అగ్రిమెంట్ చేయడానికి తొందరపడద్దు. మరికొంత సమయం తీసుకుందాం. రైతులందరం మరోసారి సమావేశమై ఆలోచిద్దాం. శేషగిరిరావు చెప్పిన మాటలు విని కంపెనీ అధికారులు అయోమయంలో పడ్డారు. సర్పంచ్ ముఖం నల్లబడింది. అభిజిత్ ప్రశ్నార్థకంగా సూర్యప్రతాప్ వైపు చూశాడు. సర్పంచ్ పెదవి విరిచాడు. సమావేశంలో ఉన్న రైతులు పెదవి విరుస్తూ గుసగుసలాడుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయారు. కబురు చేసినప్పుడు వస్తామని చెప్పారు. రైతులు గుంపులు గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సూర్యప్రతాప్కి ఏమీ అర్థం కాలేదు. బావా, మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకుని ఏం మాట్లాడుకుంటాం అని ప్రశ్నించాడు. శేషగిరిరావు నవ్వాడు. మనం తొందరపడడం మంచిది కాదు. భూములు అమ్ముకున్న తర్వాత మనం చేసేదేమీ లేదు. ఆ వచ్చిన డబ్బు నిలవ ఉండడం కష్టం. ఏవేవో అవసరాలకి ఖర్చయిపోతాయి. ఒకసారి పండకపోయినా మరోసారి పండుతుంది, ఇల్లు గడుస్తుంది. వాళ్ళు ఇంటికొక ఉద్యోగం ఇవ్వడంలో ఎంత నిజముందో తెలుసుకోవాలి అన్నాడు. కంపెనీ యూనిట్ పూర్తి చేసిన తర్వాత కదా ఉద్యోగాలు ఇచ్చేది. ముందుగానే ఉద్యోగాలు ఎలా ఇస్తారు? అసహనంతో అడిగాడు సూర్యప్రతాప్. ఈ కంపెనీ గురించి నేను తెలుసుకున్నాను. అనంతపురం జిల్లాలోని రాయల సముద్రం అనే ఊళ్ళో వీళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టారు. అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి.
మనలో కొందరం రాయల సముద్రం వెళ్లి పరిశీలించి వచ్చిన తర్వాత భూములు అమ్మే విషయంలో నిర్ణయం తీసుకుందాం అన్నాడు శేషగిరిరావు. అక్కడున్న కొందరు రైతులు శేషగిరిరావు చెప్పింది బావుందన్నారు. రైతు కుటుంబాలలో చదువుకున్న యువకుల్ని పంపించాలనుకున్నారు. 10 మంది కుర్రాళ్లు రాయల సముద్రం వెళ్లి రావడానికి ముందుకొచ్చారు. సూర్యప్రతాప్ కొడుకు హర్ష బీఎస్సీ అగ్రికల్చర్ చదివినా ఏ ఉద్యోగమూ చేయకుండా ఊళ్ళోనే ఉంటున్నాడు. వ్యవసాయం మీద దృష్టి పెట్టాడు. ట్రాక్టర్లు అద్దెకిస్తూ ఉంటాడు. కూలీల కొరతతో సతమతమవుతున్న వారికి నాట్లు వేసే యంత్రాలు, కోతలు కోసే మిషన్లు తెచ్చి నడుపుతున్నాడు. రైతులకి కావాల్సిన హైబ్రిడ్ విత్తనాలు తయారు చేసే వ్యాపారంలోకి ప్రవేశించాలని ప్లాన్లో ఉన్నాడు. తండ్రి సర్పంచ్ అయిన కుర్రాడు 6 అడుగుల ఆజానుబాహుడైన ఆస్తిపాస్తులున్న అతడికి సరైన సంబంధాలు రావడం లేదు. భూస్వాముల ఇళ్లల్లో ఆడపిల్లలు ఊళ్ళో 10th పాస్ అవ్వగానే నగరాలకు పరిగెత్తుతున్నారు. అక్కడ కాలేజీల్లో చేరుతున్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారు. తమతో పాటు చదివి జాబ్ చేస్తున్న వరులని ఇష్టపడడం లేదు. వాళ్ళ దృష్టంతా ముందు చదువు, కెరీర్, ఆ తర్వాతే పెళ్లి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. 25 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. పుట్టి పెరిగిన ఊరికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తిరగడానికి, సంబంధం వెతకడానికి ఎన్ని జతల చెప్పులు అరగాలో అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మగపిల్లవాళ్లకు వచ్చింది. అంత రివర్స్ అయింది. ఇంజనీర్లు, డాక్టర్లు అయిన కుర్రాళ్లకు నగరాలలో ఉద్యోగాలు చేస్తున్న యువకులకు పెళ్లిళ్ళవుతున్నాయి. ఆడపిల్లలు నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువకులనే ఇష్టపడుతున్నారు. ఊళ్లల్లో ఉంటున్న కుర్రాళ్ల వైపు తొంగి చూడడం లేదు. ఎంత ఆస్తిపాస్తులున్నా, ఐశ్వర్యవంతులైనా పల్లెటూళ్ళలో స్థిరపడ్డ కుర్రాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి హర్షాది. చూస్తూ ఉండగానే 27 ఏళ్ళు వచ్చాయి. పెళ్లి సంబంధాలు రావడం లేదు. కుర్రాడు మంచివాడే, కష్టజీవి. ఎప్పుడూ పని మీదే ఉంటాడు. చదువుకున్నాడు. తండ్రి సర్పంచ్ అయితే ఎవడికి కావాలి? ఉద్యోగం లేదుగా. వీడిని పెళ్లి చేసుకుని జీవితాంతం పల్లెటూళ్ళలో ఉండిపోవాలా అనేది అమ్మాయిల ఆలోచన. సూర్యప్రతాప్ పైకి చూస్తూ ఉంటాడు. పెద్ద కుటుంబంలో ఉన్న అమ్మాయి కోడలుగా రావాలి. భార్య పద్మావతి మాత్రం పద్ధతిగా సంసారపక్షంగా కాపురం చేసుకునే అమ్మాయి అయితే చాలండి అంటుంది. పేద కుటుంబం పిల్లైనా ఏ 10th క్లాసో చదివినా కట్నకానుకలు ఇవ్వలేకపోయినా చేసుకుందాం అంటుంది. కానీ సూర్యప్రతాప్ ఒప్పుకోవడం లేదు. వియ్యమైనా, నెయ్యమైనా, కయ్యమైనా సరిసమానులతోనే జరగాలి అని పట్టుపట్టి కూర్చుంటాడు. ఇప్పుడు అతని దృష్టి జాహ్నవి మీద ఉంది. కాంచిన తండ్రి, జాహ్నవి తాత వీరరాఘవయ్య గుంటూరులో ఉంటున్నాడు. ఒకప్పుడు పొగాకు, పత్తి వ్యాపారాలు చేసి బాగానే సంపాదించాడు. కొడుకులు వ్యాపారాలు వద్దని ఉద్యోగాలలో చేరిపోయారు. కూతురు పెళ్లైపోయి అత్తారింట్లో హాయిగా కాపురం చేసుకుంటుంది. ఇక ఓపిక లేక వ్యాపారాలు మానేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. కృష్ణ, రామ అంటూ కాలక్షేపం చేస్తున్నాడు వీరరాఘవయ్య. సూర్యప్రతాప్కి దూరపు చుట్టం, బీరకాయ పిచ్చు సంబంధం. ఆయన కూతుర్ని తమ ఊరు చింతలపాలెంలో శేషగిరిరావుకిచ్చి పెళ్లి చేసిన తర్వాత దగ్గరయ్యాడు. పనుల మీద గుంటూరు వెళ్ళినప్పుడు వీరరాఘవయ్య ఇంటికి వెళ్లడం మర్చిపోడు. జాహ్నవిని కోడలుగా చేసుకోవాలంటే వీరరాఘవయ్య సహకారం ఎంతైనా అవసరం. తనంతటి తను వెళ్లి జాహ్నవిని తమ కోడల్ని చేయమని అడిగితే ఫలితం ఎట్లా ఉంటుందో తెలియదు. అందుకని జాహ్నవి తాత వీరరాఘవయ్యను రంగంలోకి దించాడు. గుంటూరు వెళ్ళాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అసలు విషయంలోకి వచ్చాడు. పెదనాన్న, నువ్వోసారి చింతలపాలెం రావాలి. మీ వియ్యపురాలు రాజలక్ష్మి ఊళ్ళో బ్రహ్మాండమైన కళ్యాణ మండపం కట్టిస్తుంది. ఎయిర్ కండిషన్ హాలు. మొదటి పెళ్లి మనవడిది చేయాలి అని కలలు కంది. కానీ నీకు తెలుసుగా, వాడు అమెరికాలో ఒక తెల్లపిల్లని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. మీ వియ్యపురాలు దిగులుతో మంచం పట్టింది. మీ అల్లుడు కూతురు పెళ్లి కళ్యాణ మండపంలో మొదటి పెళ్లిగా చేయాలని చూస్తున్నాడు. మా హర్షకి మీ మనవరాల్ని ఇచ్చేటట్టు నువ్వు చూడాలి అన్నాడు. సరేరా, జాన్వి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. నీ కొడుకు ఊళ్ళో ఉంటున్నాడు. అది మీ వాణ్ణి ఇష్టపడుతుందా అడిగాడు వీరరాఘవయ్య. పెదనాన్న, ఇప్పుడంతా మారిపోయింది. జాన్వి హైదరాబాద్లో ఉద్యోగం మానేసి వచ్చింది. మీ వియ్యపురాలు కట్టిస్తున్న కళ్యాణ మండపంలో జాన్వి పెళ్లి జరపాలని చూస్తున్నారు. జాన్వి ఇక ఊళ్ళోనే ఉండిపోతుందని, జూనియర్ కాలేజీ కట్టిస్తుందని నమ్మకంగా తెలిసింది. ఊళ్ళోనే ఉండిపోయే మాట అయితే మా హర్ష సూటబుల్ బాయ్. ఊళ్ళోనే ఉంటున్నాడు. వేరే ఊరి వాళ్లకు పిల్లనిస్తే అల్లుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇల్లరికం ఉండడానికి ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకుంటారు అన్నాడు సూర్యప్రతాప్. వీరరాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. సూర్యప్రతాప్ చెప్పినట్టు జాహ్నవి ఊళ్ళోనే ఉండిపోయే మాట అయితే ఈ సంబంధం మంచిదే అనుకున్నాడు. సూర్యప్రతాప్ వీరరాఘవయ్యను కారులో ఎక్కించుకుని చింతలపాలెం తీసుకువెళ్లాడు. రాజలక్ష్మి ఇంటి ముందు ఆయన డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది కాంచన. ఆయన సామాన్యంగా ఇల్లు కదలడు. షుగరు, బీపీ అని ఏవేవో చెప్తూ ఉంటాడు. ఆరోగ్యం బాగాలేదంటాడు.
అటువంటి ఆయన వస్తున్నట్లు ఫోన్ చేయకుండా వచ్చినందుకు ఆలోచనల్లో పడింది. ఇంట్లో ఏ ఫంక్షను లేదు. అత్తగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి పరామర్శించిపోయాడు. మళ్ళీ ఇప్పుడే రావడం. తాత, ఎట్లా వచ్చావు? ఫోన్ చేస్తే బస్టాండ్కి కారు పంపించేవాళ్ళం కదా అంది జాహ్నవి. బస్సులో రాలేదురా, కారులో వచ్చాను గుంటూరు నుండి. గుంటూరు నుండి కారులోనా? ఎవరిది? సర్పంచ్ సూర్యం ఏదో పని మీద గుంటూరు వచ్చాడు. వాడి కారులో వచ్చాను. ఇంటిదాకా వచ్చి దింపిపోయాడు. తర్వాత వీరరాఘవయ్య ముందుగా కూతుర్ని కదిపాడు. ఏమ్మా, నీ కూతురు హైదరాబాద్లో ఉద్యోగం మానేసి వచ్చిందటగా? అవును నాన్న, అత్తయ్య మరీ డేలా పడిపోయింది. అభి అట్లా చేసేటప్పటికి తట్టుకోలేకపోయింది. మనవడి పెళ్లి కళ్యాణ మండపంలో చేయాలని ఎన్నో కలలు కంది. ఇక ఇప్పుడు అందులో మొదటి పెళ్లి జాన్వీది చేస్తే అత్తయ్య కోలుకుంటుందని అందరూ అంటున్నారు. అందుకే ఉద్యోగం మానుకుని వచ్చింది. ఇక ఎక్కడే ఉండిపోతుందా? ఆ, ఊళ్ళో జూనియర్ కాలేజీ లేక పిల్లలు బాధపడుతున్నారని, వేరే ఊళ్ళకి పోవాల్సి వస్తుందని మనూళ్ళో జూనియర్ కాలేజీ కట్టించాలని దాని కోరిక. సరే, అలాగే కట్టించమన్నారు వాళ్ళు నాన్న. మరైతే పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? చూస్తున్నాం. మేలుడు మన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తున్నాడు. సర్పంచ్ సూర్యం కొడుకిస్తే ఎట్లా ఉంటుంది అడిగాడు వీరరాఘవయ్య. వాడు బాగానే ఉంటాడు నాన్న. అయితే వాడు డిగ్రీ వరకే చదివాడు. జాన్వి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కదా, ఏమంటుందో? దీనికంటే 2 ఆకులు తక్కువ చదివాడనా? అవును నాన్న. చదువుదేముందమ్మా, ఉద్యోగాలు చేయబోవడం లేదుగా. వాడు ఊళ్ళోనే ఉంటున్నాడు. విత్తనాలు తయారు చేసే బిజినెస్ చేయాలి అని చూస్తున్నాడట. అది బాగానే ఉంటుంది. గుంటూరులో కొందరు సీడ్ బిజినెస్లో కోట్లు సంపాదిస్తున్నారు. వరుస కుదరాలి అంతే. సరే నాన్న, మెల్లుడితో నువ్వే మాట్లాడు. అయ్యా కూతురు ఏమంటారో చూద్దాం అంది కాంచన. చింతలపాలెం నుంచి అనంతపురం జిల్లా రాయలసముద్రం వెళ్లి వారం రోజుల తర్వాత తిరిగొచ్చారు. పంచాయతీ ఆఫీసులో ఊరి రైతులతో మీటింగ్ పెట్టారు కుర్రాళ్లు. వాళ్ళని లీడ్ చేసిన చైతన్య అక్కడ పరిస్థితులు వివరించాడు. రాయలసముద్రంలో ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ వారి ఫుడ్ ప్యాకింగ్ యూనిట్స్ అన్నీ చూశాము. అందులో పనిచేస్తున్న టెక్నీషియన్స్, అధికారులు అంతా బయట నుంచి వచ్చిన వారిని నియమించుకుంటున్నారు. ఊళ్ళో భూములు అమ్మిన రైతు కుటుంబాలు వారికి వాచ్మెన్, అటెండర్, స్వీపర్, హౌస్ కీపింగ్ లాంటి ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను భూమిలోకి, వాగుల్లోకి వదులుతున్నారు. ఆ కెమికల్స్ భూమిలోకి ఇంకి ఊరి చెరువుల్ని కలుషితం చేశాయి. ఇప్పుడు ఆ చెరువుల్లో నీళ్లు తాగడానికి పనికిరావడం లేదు. దగ్గరలోని వాటర్ ప్లాంట్ నుంచి క్యాన్లతో డ్రింకింగ్ వాటర్ కొనుక్కుంటున్నారు. వాళ్ళకి భూములు ఎందుకు అమ్ముకున్నామా అని ఊళ్ళో రైతులు వాపోతున్నారు. అయ్యయ్యో, పాపం ఊరి వాళ్ళు అన్యాయమైపోయారే. శేషగిరిరావు సలహా ఇవ్వబట్టి మన కుర్రాళ్లను రాయలసముద్రం పంపి అన్ని విషయాలు తెలుసుకోగలిగాం. లేకపోతే మనకి ఆ ఊరి వాళ్ళ గతే పట్టేది. నయమే, మనం తొందరపడి వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకునే అగ్రిమెంట్లు చేసుకోలేదు, మోసపోయేవాళ్ళం. సమావేశంలో రైతులు రకరకాలుగా కామెంట్లు చేశారు. అసలు విషయం ఏమిటంటే రాయలసముద్రం ఊరు సర్పంచ్ అక్కడ లేడు, బెంగుళూరు వెళ్ళిపోయాడని చెప్పారు. ఊరి రైతుల నుంచి పొలాలు కొనిపించినందుకు సర్పంచ్కి ఎకరానికి ఎంత అని ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు కమిషన్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఒక ఖరీదైన కారు కూడా బహుమానంగా ఇచ్చారట. అందుకే హడావిడిగా భూములు అమ్మించాడని రైతులు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ రైతులు కంపెనీ వాళ్ళ ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేస్తున్నారు, వివరంగా చెప్పాడు చైతన్య. అతనితో పాటు వెళ్ళొచ్చిన యువకులు కూడా మాట్లాడారు. చైతన్య చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ చెప్పారు. భూములు అమ్ముకుని ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలో కూలి పనులు చేస్తున్న రైతుల్ని చూసి చాలా బాధపడ్డామన్నారు. ఊరిని ఉద్ధరిస్తామని, అభివృద్ధి చేస్తామని వచ్చే కార్పొరేట్ కంపెనీలను నమ్మకూడదన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు సర్పంచ్ సూర్యప్రతాప్ ఇబ్బందిగా కూర్చున్నాడు. ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు తనని కూడా కమిషన్ ఆఫర్ చేశారని జనం అనుకుంటారని లోలోపల మదనపడ్డాడు. చివరిలో స్టేజ్ మీదకు వెళ్ళి మాట్లాడాడు. మన కుర్రాళ్ళు రాయలసముద్రం వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకుని రావడం మంచిదైంది. వాళ్ళని అభినందిస్తున్నాను. ఇదంతా నేను ఊహించలేదు. కేవలం వాళ్ళు ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే మన ఊరు అభివృద్ధి చెందుతుందని మాత్రమే ఆలోచించాను. ఆ కంపెనీ వాళ్ళ పొలాలు కొనిపించినందుకు ఏ విధమైన కమిషన్లు ఆఫర్ చేయలేదు. సర్పంచ్ ఆ విధంగా వివరణ ఇచ్చుకున్నాడు, కానీ జనం నమ్మడం లేదు. ఏ లాభం లేకుండా కంపెనీకి పొలాలు కొనిపించడానికి పూనుకుంటాడా? పంచాయతీ పనులు చేసే కాంట్రాక్టర్లనే వదిలిపెట్టాడు కదా అని గుసగుసలాడుకున్నారు. సూర్యప్రతాప్కి శేషగిరిరావు మీద కోపంగా ఉంది. అతనే లేనిపోని అనుమానాలు రేకెత్తించి కుర్రాళ్ళని రాయలసముద్రం పంపించాడు. లేకపోతే భూములు అమ్మించి భారీగా కమిషన్ పొందేవాడు. బెంజికారు బహుమతిగా ఇస్తానన్నారు. మంచి ఛాన్స్ పోయిందని గింజుకున్నాడు.
మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.